నమస్తే స్టూడెంట్స్. మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్ చూస్తున్నారు. ఇందులో ఈరోజు మనం ఆర్జీకేటీకి సంబంధించినటువంటి ఈసీఈ సెక్షన్లో ఉన్నటువంటి 6th యూనిట్ యొక్క మొదటి వీడియో లెక్చర్ను చెప్పుకోబోతున్నాం. ఒకసారి మనం సిలబస్ను చూద్దాం. ఇక్కడ ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ మెకానిక్స్ అనేటువంటి టైటిల్తో మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టింగ్ డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్ అనేటువంటి ఈ టాపిక్ని ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. జనరల్గా ఈ క్వశ్చన్ అనేటువంటిది 5 మార్క్స్కి వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉందో ఒకసారి మనం టాపిక్ను డిస్కషన్ చేసి తర్వాత మనం మాట్లాడుకుందాం. సరే, క్లాస్లోకి వెళ్దాం. చూడండి, డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. వాట్ డస్ ఇట్ మీన్ బై డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్? According to de Broglie hypothesis, a moving particle associated with the wave, which is known as the de Broglie waves or matter waves. అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే మనము ప్రతి కదిలేటువంటి మెటీరియల్ పార్టికల్స్ అంటే కదులుతున్నటువంటి ఏదైనా సరే కదులుతుంది అంటే దానికి కాస్త వెలాసిటీ అనేది ఉంటుంది. అంటే మామూలుగా ఒక వస్తువు కదులుతుందంటే ఒక పార్టికల్ కదులుతుందంటే దానికి మాస్ m ఉంటుంది. అంటే కదులుతున్నటువంటి మెటీరియల్ పార్టికల్ వల్ల ఒక వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ వేవ్ని మనం ఏమంటున్నామయ్యా అంటే మ్యాటర్ వేవ్స్ ఆర్ డి బ్రోగ్లీ వేవ్స్ అంటున్నాం. అంటే మీరు ఇప్పుడు డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్ ఆర్ డి బ్రోగ్లీ వేవ్స్ అనే దానికి ఆన్సర్ నేర్చుకున్నారు. ఏంటది? A moving particle associated with a wave, that wave is known as a matter wave or de Broglie wave. అంటే ఇప్పుడు ఈ వేవ్ యొక్క వేవ్ అంటే వేవ్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? ఒక వేవ్ ఉందనుకోండి, సో ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ వేవ్స్. ట్రాన్స్ఫర్ వేవ్ నేను తీసుకున్నాను అనుకోండి, సో వాటి యొక్క వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ ఉంటుంది కదా జనరల్గా. సో ల్యాండాని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం నెక్స్ట్ దాంట్లో చూస్తాం. The wavelength of the matter wave is given by lambda is equal to h by mv is equal to h by p. P is nothing but momentum of the material particles, momentum of the particle. H is equal to Planck's constant. That value is equal to 6.625 into the power of 34 minus 34 in SI units. P is the momentum of the particle, that is equal to mass into velocity, that is called momentum. M is equal to mass of the particle, V is equal to velocity of the particle. This equation is important. అంటే ఒక మెటీరియల్ పార్టికల్స్ కదులుతున్నప్పుడు సర్టన్ వెలాసిటీతో దానికి వెలాసిటీ V ఇచ్చేసాము, దాని మాస్ M ఇచ్చేసాము. అప్పుడు దాని యొక్క వేవ్ లెంత్ని ఎలా ఐడెంటిఫై చేస్తామయ్యా అంటే ఈ ఫార్ములా దానం. వేవ్ లెంత్ని ఎలా ఐడెంటిఫై చేస్తామయ్యా అంటే సో ప్లాంక్స్ కాన్స్టెంట్ డివైడెడ్ బై మొమెంటమ్. మొమెంటమ్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఈ ఫార్ములాను ఉపయోగించి వేవ్ లెంత్ ఆఫ్ ది మ్యాటర్ వేవ్ ఆర్ వేవ్ లెంత్ ఆఫ్ ది డి బ్రోగ్లీ వేవ్ యొక్క వేవ్ పార్టికల్ జనరేట్ చేసినటువంటి వేవ్ యొక్క వేవ్ లెంత్ను మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాస్త ముందుకు వెళ్దాం. ఎక్స్ప్రెషన్ ఫర్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటే ఇక్కడ వేవ్ లెంత్ అంటే పార్టికల్ అనేటువంటిది ఈ యొక్క ఈ ల్యాండా అనేటువంటి హెచ్ బై ఎంవి ఆర్ హెచ్ బై పి అనేటువంటి ఈక్వేషన్ను ఎలా వచ్చింది అనే దానికి మనం ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుంటున్నాం. అకార్డింగ్ టు ద ప్లాంక్స్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇక్కడ ఆర్ అనేటువంటిది ఎక్స్ట్రా పడింది, దీన్ని డ్రాప్ చేయండి. చూడండి, ఇక్కడ ప్లాంక్స్ ప్రకారము ఒక ఫోటాన్కు ఉన్నటువంటి ఎనర్జీకి ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ. మ్యూ ఇస్ నథింగ్ బట్ సి బై ల్యాండా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటాము, ఇక్కడ వెలాసిటీ బై ల్యాండా. ఇక్కడ ఫోటాన్కు సంబంధించింది కాబట్టి ఫోటాన్ వెలాసిటీ ఎంత? సి, దానికి ఉన్నటువంటి వేవ్ లెంత్ ల్యాండా. ఈక్వేషన్ నెంబర్ 1. అకార్డింగ్ టు మాస్ ఎనర్జీ రిలేషన్ అంటే మాస్ ఎనర్జీ రిలేషన్ మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇక్కడ సి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, ఇక్కడ ఎం అనేటువంటిది మాస్ ఆఫ్ ది ఫోటాన్, సి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది ఫోటాన్, ఎంసీ స్క్వేర్ తీసుకోవడం జరిగింది. రెండు
ఎనర్జీకి సంబంధించినటువంటి ఈక్వేషన్లే కాబట్టి 1, 2ని ఈక్వల్ చేయొచ్చు. సో ఈక్వేట్ చేస్తున్నాను. సో hc బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hc బై ఎంసీ స్క్వేర్. ఇక్కడ ఉన్నటువంటి సి, ఇక్కడ ఉన్నటువంటి సి క్యాన్సిల్ అయింది. h బై ఎంసీ వేరు h ఈజ్ ఈక్వల్ టు పి, h బై పి. ఇక్కడ పి అని ఎందుకు రాశాను? ఇక్కడ ఉన్నటువంటి ఎంసీ ఈజ్ నథింగ్ బట్ మొమెంటమ్ ఆఫ్ ది ఫోటాన్. hp ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ అసోసియేటెడ్ విత్ ద ఫోటాన్ ఆర్ మొమెంటమ్ ఆఫ్ ది ఫోటాన్ అంటున్నాను. ఇప్పుడు సిమిలర్లీ అంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ ఎంత అయ్యా అంటే h బై ఎంసీ దట్ ఈజ్ ఈక్వల్ టు h బై పి అని రాసుకున్నాను. సిమిలర్లీ ఇఫ్ we consider the case of material particle, then momentum of the material particle is equal to m into v, where m is equal to mass of the material particle, v is equal to velocity of the particle. Lambda is equal to h by p, where h is equal to h by mv. Instead of mc, what we written here? mv రాయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఎలా మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి వచ్చింది అనే దానికి మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. చాలా సింపుల్, రెండు ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ దేని రాసాము, ఫోటాన్ ఎనర్జీ అసోసియేట్ ఎంత ఉంటుందో ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాను, హెచ్ మ్యూ రాశాను. సో హెచ్ మ్యూ రాసేసి ఏం రాశాను, హెచ్సి బై లాంబ్డా రాశాను. సో రెండో ఈక్వేషన్ ఏం రాశాను, ఐన్స్టీన్ మాడెస్ ఎనర్జీ రిలేషన్ తీసుకున్నాను. 1, 2ని ఈక్వల్ చేసి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ను డెరైవ్ చేశాను. దాన్ని జనరలైజ్ చేసి ఎలా చేశాను, మెటీరియల్ పార్టికల్స్ ఉన్నట్లయితే దానికి ఉన్నటువంటి మూమెంటం అయిన ఎంవితో రాయడం జరిగింది. అయిపోయింది. సో మీకు దాదాపుగా ఒక 2 మార్కులు వచ్చేసినట్టు. ఏమేమి వచ్చాయి? పాయింట్ నెంబర్ 1, మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం. మూవింగ్ అవుతున్నటువంటి పార్టికల్స్కి అసోసియేట్ అయినటువంటి వేవ్స్నే మ్యాటర్ వేవ్స్ అంటాము, దాన్నే డీ బ్రోగ్లీ వేవ్స్ అంటాము. వాటికి ఫార్ములా కూడా డెరైవ్ చేసాం. డెఫినేషన్కి 1 మార్కు, డెరివేషన్కి 2 మార్కులు, 3 మార్కులు అయిపోయింది. ఇక స్పెషల్ కేసెస్ ఇవి కూడా ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది, ప్రాబ్లం కూడా వచ్చేదానికి స్కోప్ ఉంది. డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఇఫ్ కే కెనెటిక్ ఎనర్జీ ఇస్ గివెన్. ఒకవేళ మనకు డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అనేటువంటివి మనకు రకరకాల వాల్యూస్ మనకి ఇస్తాడు ఎగ్జామ్లో మనకు వాల్యూస్ ఇస్తాడు. అటువంటి సమయంలో మనకు కెనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు అనుకోండి మూవింగ్ పార్టికల్కు, అప్పుడు డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా కనుక్కుంటావు అనేటువంటిది ఇక్కడ నేర్చుకుందాం. జనరల్గా కెనెటిక్ ఎనర్జీని ఈ అనే అక్షరంతో రాద్దాం, లేదా సింపుల్గా మనం కేఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ½ mv². మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, పార్టికల్ అనేటువంటిది ఐసోలేటెడ్గా మూవ్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే ఇండివిజువల్గా అంటే ఒక సింగిల్ పార్టికల్ అనేది కదులుతుంది అనుకుంటున్నాం. కదులుతున్నటువంటి పార్టికల్కి పొటెన్షియల్ ఎనర్జీ గురించి మనం ఇక్కడ మాట్లాడడం లేదు. సో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీ అవుతుంది, దాని పేరు ఈ అని రాశాను, mc². సో ఇక్కడ నేను మన ప్రీవియస్ డీ బ్రోగ్లీ వేవ్ లెంత్లో ఏమని చెప్పాను, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అని రాశాం కదా. ఇక్కడ పి అంటే ఏంది, మొమెంటమ్. ఈ ఈక్వేషన్ను మొమెంటంలో రాయాలనుకుంటున్నాను, రాయగలవా? దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎంవి. ఇక్కడ ఒక m², ఇక్కడ v² రాసేసి నేను ఇక్కడ కింద ఒక m రాయొచ్చా లేదా? రాయొచ్చు అనుకుంటాను. ఎందుకు ఇక్కడ ఎంతో డివైడ్ చేశాను, ఎంతో మల్టిప్లై చేశాను. ఇక్కడ ఒక కొత్త m వచ్చింది m², ఇక్కడ ఉన్నటువంటి m, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్గా అదే వస్తుంది. కానీ ఎంవి ఈజ్ ఈక్వల్ టు పి దట్ ఈజ్ ఈక్వల్ ½ into p² బై m. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇప్పుడు మనకు కావాల్సింది పిని మాత్రం ఉంచేసుకోండి. పి ఈజ్ ఈక్వల్ టు 2me² ఉంది కదా మనకి ఇక్కడ, కాబట్టి పీకి రాయాలంటే రూట్. ఇప్పుడు డీ బ్రోగ్లీ వేవ్ లెంత్లో ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై √2me. అంటే మనకు కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినట్లయితే దాని యొక్క డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ కనుక్కోవాలంటే ఏం ఫార్ములా వాడాల్సి ఉంటుంది, హెచ్ బై √2me. ఇక్కడ ఈ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ m అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది పార్టికల్. సో హెచ్ అంటే ఏంటి, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇది మనము స్పెషల్ కేసు అయినటువంటి కెనెటిక్ ఎనర్జీ ఇచ్చినప్పుడు డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ కనుక్కునే విధానము నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ రెండో విధానం చూద్దాము. వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ Q ఈజ్
యాక్సిలరేటెడ్ బై ఏ పొటెన్షియల్ వి. అంటే మనకు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటి 2 ప్లేట్ల మధ్య వీటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంత అయ్యా అంటే వి అనేటువంటి పొటెన్షియల్ ఉంది. లెట్ మీ టేక్ పాజిటివ్, నెగిటివ్. ఒక ఛార్జ్ పార్టికల్ అనేటువంటిది యాక్సిలరేట్ అవుతుంది అంటే దాని యొక్క వెలాసిటీని పెంచి కదిలిస్తున్నాం మనం. సో రెస్ట్ మాస్ నుంచి వెలాసిటీ వికి పోయింది అనుకుంటున్నాను. అప్పుడు దానికి ఉన్నటువంటి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని ఎలా కనుక్కుంటావు అనేటువంటిది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. జనరల్గా మనకు క్యూ అనేటువంటి ఛార్జు వి అనేటువంటి పొటెన్షియల్లో కదులుతుంది అంటే దానికి ఉన్నటువంటి ఎనర్జీ ఎంత, దాని మీద జరిగినటువంటి పని. సో దెన్ ఎనర్జీ ఈ ఆఫ్ ది పార్టికల్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ ఆన్ ద పార్టికల్. వర్క్ డన్ on the particle. So ఎంత వర్క్ జరిగింది ఇక్కడ? ద వర్క్ డన్ ఆన్ ద పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు క్యూవి. క్యూవి ఈజ్ ద వర్క్ డన్ ఆన్ ద పార్టికల్. సో దీనికి ఉన్నటువంటి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు క్యూవి. ప్రీవియస్ కేసులో మనం ఏం రాసుకున్నాం? డి బ్రోగ్లీ వేవ్ లెంత్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఆఫ్ ఏం రాసుకున్నాం? 2me. హియర్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్కు ఉన్నటువంటి ఎనర్జీ. Here how much energy we are having? QV, that is equal to h by under root of 2m into QV. ఇక్కడ Q ఎవరు? Velocity of the particle. V ఎవరు? Potential difference between the plates. So this formula can be used to find out the de Broglie wavelength of the particle when the particle is accelerating through a potential difference V. V అనేటువంటి potential difference లో చెప్పుకోవడం జరుగుతుంది. Now let me go to the case 3. When a material particle is in the thermal equilibrium at a temperature T, మనకి ఇచ్చినటువంటి మెటీరియల్ పార్టికల్స్ T అనే థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గర ఉంది అనుకోండి. అప్పుడు దాని యొక్క డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా కనుక్కుంటాం అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలుసు. ఇఫ్ ఎ పార్టికల్ ఈజ్ అట్ థర్మల్ ఈక్విలిబ్రియం T, ఇఫ్ ఎ పార్టికల్ is at thermal equilibrium temperature T, then its energy E is equal to 3 by 2 kT, where K is the Boltzmann constant. K is the Boltzmann constant. Boltzmann's constant. So what is that value? 1.38 into 10 to the power of minus 23 joule Kelvin. This is the value. ఇక్కడ T అంటే ఏంది? టెంపరేచర్ ఇన్ కెల్విన్లో మనం రాసుకున్నటువంటి టెంపరేచర్. సో మనకు ఉన్నటువంటి పార్టికల్కు ఎనర్జీ తెలిసిపోయింది. దెన్ వాట్ ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది పార్టికల్ యొక్క వేవ్ లెంత్ అంటే ఎంత? సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై అండర్ రూట్ ఆఫ్ 2me అన్నాం. ఇక్కడ మనకి ఎనర్జీ ఎంత ఉంది? 3 by 2 kT, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ m ఇంటూ 3 by 2 ఇంటూ kT, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సల్. వాట్ ఈస్ ద వాల్యూ? దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై అండర్ రూట్ ఆఫ్ 2m కాదు 3m kT అండర్ రూట్ ఆఫ్ 3m kT. అర్థమైంది అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది పార్టికల్? సో దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై అండర్ రూట్ ఆఫ్ 3m kT. నౌ కేస్ 4. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్కు ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటి దానికి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎంత అసోసియేట్ అయ్యి ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనము కనుక్కోవడం కోసం లెట్ ద రెస్ట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు m0 అనుకోండి. చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు E. అంటే ఎలక్ట్రాన్ యొక్క రెస్ట్ మాస్ దానికి m0 అనుకుంటున్నాము. దాని మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ను మనం ఏమనుకుంటున్నాము? E అనుకుంటున్నాము. ఇఫ్
దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సలరేటెడ్ త్రూ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ వి. వి అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మధ్య ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది యాక్సలరేట్ అయిందనుకోండి. హౌ మచ్ వెలాసిటీ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సలరేటెడ్ మీన్స్ వి వెలాసిటీని అక్వైర్డ్ అయిందనుకోండి. అంటే ఇది రెస్ట్ నుంచి వి వెలాసిటీకి రాగలిగింది అనుకోండి. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాము మనము? ఇచ్చినటువంటి పొటెన్షియల్ వి. డోంట్ కన్ఫ్యూజ్ హియర్. క్యాపిటల్ వి ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్, స్మాల్ వి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. అంటే మనం ఇక్కడ ప్లేట్లలో మనం ఉంచేసాము. లెట్ మీ టేక్ ఇస్ ద నెగిటివ్ ప్లేట్, ఈజ్ ద పాజిటివ్ ప్లేట్, ఎలక్ట్రాన్ హియర్ ఇస్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ద నెగిటివ్ చార్జ్. సో నెగిటివ్ చార్జ్ అనేటువంటిది పాజిటివ్ చార్జ్ వైపు యాక్సలరేట్ అయిపోతుంది. ఎంత యాక్సలరేట్ అయింది? మనం ఉంచినప్పుడు దాని యొక్క రెస్ట్, దాని యొక్క వెలాసిటీ ఎంత? రెస్ట్లో ఉంది కాబట్టి 0 వెలాసిటీతో స్టార్ట్ అయింది. అది వి వెలాసిటీతో కదులుతుంది. ఫైనల్ వెలాసిటీ వీకి వచ్చేసింది అనుకోండి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నామయ్యా అంటే, సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12 into m0 into small v square. Energy of the particle due to potential difference. చూడండి ఇక్కడ, ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డ్యూ టు వి అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ వలన దానికి ఉన్నటువంటి ఎనర్జీ ఎంత? వెరీ గుడ్. ఈవి అనేటువంటి ఎనర్జీ కలిగి ఉంది. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 బోత్ ఆర్ సేమ్. మనం ఇచ్చినటువంటి ఎనర్జీని, దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల కలిగిన ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా అది మనకు ఎక్వైర్ అయింది. రెండు ఒకటే. సో దట్ మీన్స్ ఏం, ఈ 1 and is equal 1,2ని ఈక్వల్ చేస్తున్నాను. బోత్ ఆర్ సేమ్. దెన్ 12 into m0 into v square is equal to EV. This is the capital V, potential difference. ఇక్కడ నేనేం చేస్తున్నానయ్యా అంటే విని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. స్మాల్ వి ఇజ్ ఈక్వల్ టు 2EV డివైడెడ్ బై m0 అండర్ రూట్. జస్ట్ ఇవన్నీ అవతలకి తరిమేశాను. దాని నుంచి వి అనేటువంటి దాన్ని నేను ఐడెంటిఫై చేశాను. సో దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వేవ్ లెంత్? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై m0 v. ఇది స్మాల్ వి వెలాసిటీ. దాని బదులు మనం మనము ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినటువంటి విని ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2EV డివైడెడ్ బై m0, 2EY డివైడెడ్ బై m0. సో ఇక్కడ మనం దీన్ని రూట్ m0 ఇంకొక రూట్ m0గా రాసుకుంటే మనకు ఒక రూట్ m0 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు h బై అండర్ రూట్ ఆఫ్ 2EV m0. EV m0 అనేది రావడం జరిగింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ రూట్ ఈజ్ ఈక్వల్ టు EV m0. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ మనం గమనించండి, వాట్ డస్ ఇట్ మీన్ బై హియర్ వి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ది ప్లేట్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్. m0 అంటే ఏంటి? చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఈ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ చార్జ్. హెచ్ అంటే ఏంటి? ఫ్లాంక్స్ కాన్స్టెంట్. వీటన్నిటి వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందయ్యా అంటే కాన్స్టెంట్ వాల్యూస్ కదా. ఎలక్ట్రాన్ ఛార్జు, ఎలక్ట్రాన్ రెస్ట్ మాస్, ఇవన్నీ కాన్స్టెంట్ ఛార్జులు కదా. సో ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 12.26 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ వి. అంటే వాట్ డస్ ఇట్ మీన్ బి? ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ గుండా మన ఛార్జ్ అనేది మూవ్ అవుతుందో దాని యొక్క రూట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 12.26 యాంగ్స్ట్రామ్ యూనిట్ అనేటువంటి సరిపోతుంది. ఇక్కడ వి అనేటువంటిది ఏంది? పొటెన్షియల్ డిఫరెన్స్. వి ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ ఇట్ మస్ట్ బి ఇన్ వోల్ట్స్లో ఉండాలి. ఇన్ వోల్ట్స్లో మనం ఉపయోగించినట్లయితే మనకు కావాల్సినటువంటి లాంబ్డా అనేటువంటిది యాంగ్స్ట్రామ్ యూనిట్లో రావడం జరుగుతుంది. సో మనకు దీన్ని బట్టి మనము ఎలక్ట్రాన్ ఎంత వేవ్ లెంత్ను అసోసియేట్ అయ్యింది అనేటువంటి దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ మీద
డిఫెండ్ అవుతుంది అనేటువంటిది మనం చెప్పుకోవడం జరుగుతుంది. సరే, ఇక జనరల్గా ఈ క్వశ్చన్, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో రాదేమో అనుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే మనకు సిలబస్లో మ్యాటర్ వేవ్స్ ఆర్ డిబ్రోలీ వేవ్స్ అని మాత్రమే అడిగాడు. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అనేది కొద్దిగా మనం ఎక్స్టెండెడ్ చదువుకుంటున్నాం అంతే, కొద్దిగా లిటిల్ బిట్. అందువలనే ఉన్నటువంటి ప్రాపర్టీస్లో కొన్నిటిని మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే బై మిస్టేక్ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే విధంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో లెట్ మీ గో టు ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. మ్యాటర్ వేవ్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటిది మనకు చెప్తాం. ఒకసారి ఫార్ములా గుర్తుందా? మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో m అనేటువంటిది మాస్ ఆఫ్ ది పార్టికల్ అంటున్నాను. పార్టికల్ యొక్క మాస్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, దాన్నే మనం లైటర్ పార్టికల్ అని అంటాం. అంటే m ఎంత చిన్నదైపోతే వెలాసిటీ ఫిక్స్డ్, h ఈజ్ ఫిక్స్డ్, వెలాసిటీని ఫిక్స్ చేస్తున్నాను, h ఫిక్స్ చేస్తున్నాను, అప్పుడు లాంబ్డా వాల్యూ ఏమైపోతుంది? అంత పెరిగిపోతుంది. అదే విషయాన్ని నేను ఇక్కడ ఒక సెంటెన్స్ లాగా రాశాను, అది ఒక ప్రాపర్టీ అని చెప్పబడుతుంది. లైటర్ ఈజ్ అ పార్టికల్, గ్రేటర్ ఈజ్ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఎంత పార్టికల్ యొక్క మాస్ అనేది ఎంత చిన్నదైపోతే, ఎంత తగ్గిపోతే దాని వేవ్ లెంత్ అంత పెరుగుతుంది అని చెప్పబడుతుంది. ఇది ఒక ప్రాపర్టీగా చెప్పబడింది. ఇక రెండో దాంట్లో ఇప్పుడు నేను మాస్ గురించి చెప్పాను కదా, మీరు వెలాసిటీ గురించి చెప్పండి. సేమ్ విధంగా mv. ఇప్పుడు నేను hvలను ఫిక్స్ చేసేసాను, వెలాసిటీని తగ్గిస్తూ ఉన్నాను. అంటే ఏమని అర్థం? స్మాలర్ వెలాసిటీ, స్మాలర్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, గ్రేటర్ ఈజ్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఎంత వెలాసిటీ చిన్నదైపోతే, తగ్గిపోతే, స్మాలర్ తక్కువ అవుతూ ఉంటే దాని యొక్క వేవ్ లెంత్ కూడా అంతే ఎక్కువ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి v అనేటువంటిది తగ్గిస్తూ వస్తున్నాను, లాంబ్డా అనేది పెరిగిపోతుంది. ఎందుకు? డినామినేటర్లో ఉంది కాబట్టి. 2 ప్రాపర్టీస్. ఒకవేళ ఎగ్జామ్కి అడిగితే మనకు 2 మార్కులకు అడిగేదానికి ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మీరు 4 పాయింట్లు రాసేదానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్దాం. వెన్ v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములా చూడండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. v అనేది 0 ఇన్ఫినిటీ అయితే 1/∞ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. అదే నేను ఇక్కడ రాశాను. దీన్ని మీరు వర్డ్స్లో రాయండి. When the velocity of the particle is infinity, then its de Broglie wavelength will be 0. అంటే చాలా స్పీడ్గా వెళుతున్నటువంటి పార్టికల్ యొక్క de Broglie wavelength అనేది గుర్తించలేము. అంటే ఇన్ఫినిటీ స్పీడ్తో వెళ్ళాలి, లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్తో వెళ్తూ ఉండాలి. అటువంటి పార్టికల్స్ యొక్క de Broglie వేవ్ లెంత్స్ని మనము సిగ్నిఫికెన్స్ చేయలేము, గుర్తించలేము అని చెప్తాంది ఇక్కడ. దీని వర్డ్స్లో రాయండి. ఎందుకు సార్? మనకి ఇచ్చినటువంటి బుక్లెట్ బండిల్స్లో పేపర్లు చాలా తక్కువ ఉన్నాయి కదా సార్, నేను ఇలా రాసుకుంటూ వెళ్తే సిలబస్ సరిపోదు కదా, పేపర్లు సరిపోదు కదా అంటే అలాగే రాసేసేయండి, ఫార్ములా రూపంలో రాయండి. వెన్ v ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఉన్నదాన్నే నేను ఇంకొక పాయింట్గా రాశాను. ఇక్కడ v వాల్యూ 0 ఉంచితే 1/0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. దీన్ని నువ్వు అర్థం చేసుకో, ఎగ్జామ్లో రాయకపోయినా అర్థం చేసుకో. దట్ మీన్స్ వెన్ ద పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటి? కదలడం లేదు అని అర్థం. అంటే పార్టికల్ నిశ్చల స్థితిలో ఉంది అంటే దాని వెలాసిటీ 0. వెలాసిటీ 0 ఉన్నటువంటి ఏ పార్టికల్ అయినా దాని యొక్క de Broglie వేవ్ లెంత్ అనేది ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా ఐడెంటిఫై చేయలేము. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించి మనం ఒక వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి అంటే దట్ వాల్యూ మస్ట్ బి సిగ్నిఫికెంట్ వాల్యూ. మనం గుర్తించదగ్గగా ఉండాలి. ఇన్స్ట్రుమెంట్లో మనం వాల్యూ అసలు రాదు అంటే 0 చూపిస్తుంది అనుకోండి, దాన్ని కూడా మనం గుర్తించలేము.
ఇన్స్ట్రుమెంట్ను మించి ఇన్ఫినిటీ వాల్యూని చూపిస్తుంది, లార్జ్ వాల్యూని చూపిస్తుంది. మన ఇన్స్ట్రుమెంట్ ఎంత యాక్యురసీ చేసినా ఒక లార్జ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఇటువంటి స్థితిలో కూడా మనం గుర్తించలేము. అంటే ఈ 2 పాయింట్లు మీరు ఎగ్జామ్లో ఉన్నట్టుగా రాసిన ప్రాబ్లం లేదు, కాస్త బుర్రలోకి మీ యొక్క నాలెడ్జ్ని ఎక్కించండి అంటున్నాను అంతే. 4th పాయింట్ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ది మ్యాటర్ వేవ్స్ డిపెండ్స్ ఆన్ వి. పైన ఉన్నటువంటి వి మీద డిపెండ్ అవుతుంది కదా, డిపెండ్స్ ఆన్ వి ఆఫ్ ది పార్టికల్, దట్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ యాజ్ ఈఎం వేవ్స్. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఈఎం వేవ్స్ యొక్క వెలాసిటీ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎంత చెప్పండి వాటి యొక్క వెలాసిటీ? వెలాసిటీ ఆఫ్ ది లైట్ వెలాసిటీ అంత వెలాసిటీతో కదులుతూ ఉంటాయి. అంటే ఈఎం వేవ్స్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నట్లుగా మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్ కాదు. ఎందుకు? మ్యాటర్ వేవ్స్ ఆర్ డి బ్రోగ్లీ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుంది? వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. వాటి యొక్క వెలాసిటీ అనేటువంటిది కాన్స్టెంట్ కాదు అని చెప్తున్నాం. వెలాసిటీ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్. వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్ కాదు. వెలాసిటీ అనేది ఫ్లక్చుయేషన్ అవుతుంది. మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీ మారుతుంది అంటున్నాం. ఇక లాస్ట్ పాయింట్, ఎగ్జామ్లో బిట్టుకు అడుగుతారేమో అనుకుంటున్నాను నేను. వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ కెన్ బి గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ ది లైట్. ఇది చాలా ట్రిక్కీగా ఉంది. మీరు దీన్ని సెంటెన్స్ లాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎగ్జామ్లో డిరైవ్ చేసేయడానికి అవకాశం లేదు. అంటే డి బ్రోగ్లీ వేవ్స్ యొక్క వేవ్ల యొక్క వెలాసిటీ అనేటువంటిది లేదా మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీ అనేటువంటిది ఇట్ కెన్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ లైట్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. బిట్టుకు అడుగుతారు. మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీ అనేటువంటిది, వెలాసిటీ ఆఫ్ ది మ్యాటర్ వేవ్స్, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కావద్దు అంటున్నానంటే, ఇక్కడ 2 వేరు సెంటెన్స్ వాడుతున్నాను. ఒకటి వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, రెండోది వెలాసిటీ ఆఫ్ ది మ్యాటర్ వేవ్స్. చూడండి, మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీకి సంబంధించినటువంటిది రాస్తున్నాను నేను ఇక్కడ. మనకు పార్టికల్ కదలిక వలన జనరేట్ అయినటువంటి మ్యాటర్ వేవ్స్ ఎంత వెలాసిటీతో కదులుతున్నాయో చెప్పేది మ్యాటర్ వేవ్ వెలాసిటీ. డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఈ వి అనేటువంటిది పార్టికల్ వెలాసిటీ అని అనుకుండేవారు అనుకోవద్దు అంటున్నాను నేను ఇక్కడ. ఇదేంటిది? మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీ. మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీ అనేటువంటిది లైట్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉండేదానికి సాధ్యమవుతుంది. ఇది మీకు ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. నేనేం చెప్పాను? మనం సిలబస్ బౌండ్ ప్రకారము సిలబస్ వరకు మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకు? మన ఎగ్జామ్ అనేటువంటిది టైం లిమిట్లో ఉంది. మనకు పేపర్లు కూడా మనకు పర్ఫెక్ట్ పేపర్లే ఇస్తున్నారు, అందులోనే రాయాలి. అంతవరకు మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదంతా డి బ్రోగ్లీ వేవ్స్ ఆర్ మ్యాటర్ వేవ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ 5 మార్కులకు మ్యాక్సిమం అడుగుతాడు. ఇది మనకున్నటువంటి క్వశ్చన్. ఇందులో ఏదన్నా మీకు డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్ 5 మార్క్స్ అడిగేటువంటి క్వశ్చన్. ఇది మనం నేర్చేసుకున్నాం ఈరోజు. అంటే ఇక నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నాం మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాము. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేటువంటిది నేర్చుకోబోతున్నాం అనుకుంటారు. అదే మనం నేర్చుకోబోతున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఈ వీడియోస్ను మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. ఈ యూనిట్ను మనం దాదాపుగా ఇదే మోడ్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.